ఇంట్లో కోడలికి నెలసరి ప్రారంభమవుతుంది. తీవ్రమైన కడుపు నొప్పితో ఆమె కనీసం నిలబడలేక నరకం అనుభవిస్తూ ఉంటుంది. కానీ అత్తగారు మాత్రం ఆమెపై ఎలాంటి జాలి చూపించకుండా తీవ్రమైన ఆంక్షలు విధిస్తుంది. కడుపు నొప్పితో బాధపడుతున్న కోడల్ని మంచంపై కూడా పడుకోనివ్వకుండా చాప వేసుకొని కిందే పడుకోవాలని ఆజ్ఞాపిస్తుంది. ఆమెను అంటుముట్టుడుగా చూస్తూ పాత్రలన్నీ ఆమెతోనే కడిగిస్తుంది. అంతటి బాధలో కూడా ఆ కోడలు పాత్రలు కడుగుతూ నొప్పితో విలవిల్లాడుతుంది. ఇంట్లో ప్యాడ్స్ అయిపోవడంతో ఆ కోడలు తన భర్తకు ఫోన్ చేసి ప్యాడ్స్ తీసుకురమ్మని అడుగుతుంది. భర్త ఆఫీస్ లోని ఒక మహిళా సహోద్యోగితో ఈ విషయం చెప్పగా ఆమె మహిళల ఆరోగ్యం విషయంలో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు, నీ భార్య కోసం నువ్వే ధైర్యంగా వెళ్లి ప్యాడ్స్ తీసుకెళ్ళు అని సలహా ఇస్తుంది. మరోవైపు ఇంట్లో ఉన్న చిన్న పిల్లాడు ఆ ప్యాడ్స్ ప్యాకెట్ ను చూసి ఇదేంటి అని అడగగా కోడలు చాలా ఓపికగా ఇది అమ్మాయిలకు ప్రతి నెల వచ్చే సహజమైన ప్రక్రియలో ఉపయోగించేది, అందరి ఇళ్లలోనూ ఇది సాధారణమే అని చిన్నప్పటి నుండే సరైన అవగాహన కలిగిస్తుంది. తీవ్రమైన కడుపు నొప్పితో రోజంతా ఇంట్లో పనిచేసే అలిసిపోయిన కోడలు హాల్లోకి రాగా అత్తగారు ఆమెను దూరంగా ఉండమని గద్దిస్తుంది. కానీ అది చూసిన మామగారు జోక్యం చేసుకుంటారు. తన భార్య ప్రవర్తనను తీవ్రంగా నిరసిస్తూ రోజంతా బాధపడుతున్న పిల్లతో అన్ని పనులు చేయించావు, కనీసం విశ్రాంతి కూడా ఇవ్వవా, ఇలాంటి పాతకాలపు ఆచారాలు పేరుతో ఆమెను వేధించడం ఆపు అని గట్టిగా నిలదీస్తారు. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన భర్త అందరి ముందే భార్యకు సపోర్ట్ గా నిలిచి తన ప్రేమతో కొనుగోలు చేసిన ప్యాడ్స్ ప్యాకెట్ ను భార్య చేతిలో పెడతాడు. భర్త ప్రేమ మరియు మామగారి మద్దతు చూసి కోడలి ముఖంలో ఆనందం వెల్లవిరుస్తుంది. నెలసరి అనేది ప్రతి మహిళ జీవితంలో సహజమైన ప్రక్రియ. దానికి మూఢనమ్మకాలు కాకుండా ప్రేమాదరణలు ఇవ్వడమే నిజమైన అవగాహన. సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే ఇలాంటి భావోద్వేగమైన కథలు మరిన్ని చూడడానికి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.